15 నుంచి ఫిబ్రవరి 15 దాకా రహదారి భద్రత మాసోత్సవాలు జరుగుతున్నాయి. దాని ఆధారంగానే మనం ఈరోజు ఖమ్మం జిల్లా రవాణా శాఖ యూనిట్ ఆఫీస్ వైరాలో లారీ డ్రైవర్స్ మరియు మోటార్ క్యాబ్ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్ వాళ్ళతో రహదారి భద్రత వారోత్సవాల మీద అవగాహన సదస్సు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇతర వ్యాధులు వచ్చి మరణించే వారి కంటే రోడ్డు ప్రమాదాలలో మరణించే వారి సంఖ్య ఎక్కువ. ఈ రోడ్డు ప్రమాదాలు 90% మానవ తప్పిదాలు, 10% టెక్నికల్ కానీ మెకానికల్ ఫెయిల్యూర్ వల్ల కానీ జరుగుతున్నాయని ఒక రిపోర్ట్ మనకి ఉన్నది. దాని ప్రకారమే మనం ఈరోజు ఇక్కడ అవగాహన సదస్సు పెట్టాము. ఈ అవగాహన సదస్సులో వాళ్ళకి రోడ్డు భద్రత మీద, ప్రమాదాలు జరగకుండా వాహనాలను ఎలా తోలాలి, మనం మోటార్ సైకిల్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ కంపల్సరీ ధరించాలి. మోటార్ సైకిల్ తోలేవారు మరియు పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించాలి. కార్లో ప్రయాణించేవారు కంపల్సరీ సీట్ బెల్ట్ ధరించాలి. మరియు ఆల్కహాల్ తీసుకొని డ్రైవింగ్ చేయకూడదు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదు. మరియు ప్రమాదకరమైన మూలమలుపులు, నేరో బ్రిడ్జీలు, తర్వాత ఓవర్ స్పీడ్ కానీ ఇలాంటివి చేయకూడదని కూడా వాళ్ళ అవగాహన సదస్సులో వాళ్ళకి చెప్పడం జరిగింది. మరియు ట్రాఫిక్ సిగ్నల్స్ చాలామందికి తెలియకపోవడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి డ్రైవరు, ప్రతి వాహనదారుడు, ప్రతి వాహనం తోలే వ్యక్తి మీరు ప్రయాణం చేసేటప్పుడు కంపల్సరీ రోడ్డుకి ఎడమవైపు మాత్రమే ప్రయాణం చేయండి. రోడ్డుని ఎడమవైపు మాత్రమే యూజ్ చేయండి. ఎడమవైపు మీకు ట్రాఫిక్ బోర్డ్స్, ట్రాఫిక్ సిగ్నల్ బోర్డ్స్ మీకు ఉంటాయి. ఆ ట్రాఫిక్ బోర్డ్స్ను మీరు అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. అక్కడ ఏమేమి ఉంటాయంటే మీకు ముందుగా ప్రమాదకరమైన మూలమలుపు ఉన్నది, ముందు నేరో బ్రిడ్జ్ ఉన్నది, ముందు రోడ్డు రిపేర్ జరుగుతుంది, ఓవర్టేక్ చేయకూడదు, లేకుంటే రోడ్డు మీద ఈ స్పీడ్తోనే వెళ్ళాలి అని మీకు రౌండ్ మార్క్తో 40 kmph లేకుంటే 80 kmph, 120 kmph అని మీకు రౌండ్ మార్క్తో ఉన్నది. ఆ ప్లేస్లో ఆ స్పీడ్తోనే మీరు వెళ్ళాలి. వీటి మీద మీరు ఎంత అవగాహన పెంచుకుంటే అంత రోడ్డు ప్రమాదానికి గురి కాకుండా ఉంటారు. ఒకవేళ రోడ్డు ప్రమాదాలు జరిగినా కూడా క్షతగాత్రులను వెంటనే హాస్పిటల్కు తీసుకొని పోవాలి. వైద్యం అందించాలంటే మీరు 108కు ఫోన్ చేయండి, 100కు ఫోన్ చేయండి, తర్వాత 101కు ఫోన్ చేస్తే మీరు క్షతగాత్రుల ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారనే దాని మీద కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. కాబట్టి ఈ లారీ డ్రైవర్సు, ఆటో డ్రైవర్సు, క్యాబ్ డ్రైవర్సు మరియు జూనియర్ కాలేజీలు, హై స్కూల్సు మరియు ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులను కూడా మేము అవగాహన కల్పించడానికి ప్లాన్ చేస్తున్నాము. దానిలో భాగంగానే ఈరోజు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.